సో చూసుకోవచ్చు ఇక్కడ మీకు ఎంత హెవీగా మనకు తెల్లదోమ ఉధృతి అయితే కనిపిస్తూ ఉందో, అదేవిధంగా మనకు పేనుబంక కానీ, అదేవిధంగా నల్లి కానీ, తెల్లదోమ పచ్చదోమ ఎంత హెవీగా ఉందో మీరు చూసుకోవచ్చు ఒకసారి. పూర్తి చెట్టు మొత్తం అయితే ఇది వ్యాపించకపోయింది అన్నమాట. సో ఇదే కాకుండా ప్రతి ఒక్క చెట్టు పైన ఈ సమస్యనే కనిపిస్తూ ఉంది. సో దీనికోసం వచ్చేసి ఏ మందులు కొట్టుకోవాలి అని రైతులు అయితే చాలామంది మనకు కాల్ చేస్తూ ఉన్నారు. మీరు చూసుకోవచ్చు ఇంత ఉధృతున్నప్పుడు ఖచ్చితంగా మనకు గ్రోత్ అనేది ఏర్పడది, చెట్టు అంతా ముడుచుకేస్తుంది, అంతగా నిగనిగా హెవీగా గ్రీనిష్గా అనేది కనిపించేది అన్నమాట. సో త్వరగా దీన్ని మనము కంట్రోల్ చేసుకోవాలంటే మార్కెట్లో మనకు ఈ ఉలాల అనేది దొరుకుతుంది. దీంట్లో ఫ్లోమికాయిడ్ ఉంటుంది. సో ఈ ఉలాల అనేది దొరుకుతుంది. ఇది మనకు తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక ఉధృతి ఉన్నట్లయితే కూడా మనకు క్లియర్ అవుతుంది. అదేవిధంగా త్వరగా మనకు ఈ చెట్టు అనేది కంట్రోల్ అవుతుంది అన్నమాట. ఈ రసం పిచ్చే పురుగుల నుండి త్వరగా కోరుకుంటుంది అన్నమాట. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి.